ఏంది మళ్ళీ ప్రతిరోజు గుడ్ మార్నింగ్ చెప్తాడు, ఇవాళ బ్యాడ్ మార్నింగ్ చెప్తా ఉన్నాను. ఎస్, నిన్న పార్లమెంట్లో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి బిల్లు అత్యంత ప్రమాదకరమైనటువంటి బిల్లుల్లో ఒకటి. ఆర్టికల్ 130 ఏదైతే సవరణ చేసిరో దానికి అనేకమైనటువంటి ప్రశ్నలు భారతదేశం మీద, అటు న్యాయ వ్యవస్థ పైన, ఇటు రాజకీయ వ్యవస్థ పైన ఉత్పన్నమవుతూ ఉన్నాయి. అసలు ఏంది ఆ బిల్లును కాగితాలను చింపి అమిత్ షా మీద ఇసిరి వేసేంత గందరగోళం ఎందుకు జరిగింది నిన్న పార్లమెంట్లో ఈ అంశం పైన ఒక సీరియస్ వాదన, తోపులాట దగ్గర కూడా పోయినటువంటి అంశం. అసలు ఏంది ఈ బిల్లు, ఏంది, ఎందుకోసం తీసుకొచ్చింది కేంద్ర ప్రభుత్వం, దీని వెనకాల మతలాబేంది, ఈ అన్ని అంశాలని ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. అయితే నిన్న బిల్లు ప్రవేశపెట్టేటువంటి సందర్భంలో కేంద్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి వాదన పారదర్శకమైనటువంటి అవినీతి రహిత పాలన అనేటువంటి అంశాన్ని చెప్తున్నప్పటికీ దాని వెనకాల హిడెన్ ఎజెండా స్పష్టంగా కనిపిస్తూ ఉంది. రేపు పొద్దున ఇది ఎంత ప్రమాదకరమైన బిల్లు అంటే, కల్వకుంట్ల కవిత గారు ఎమ్మెల్సీ హోదాలో 6 నెలలు జైల్లో ఉన్నారు కదా, ఒక్క నెలనే ఆమె పదవి పోయేది. ఒక్క నెల ఉంటేనే 30 డేస్లో కథ అయిపోయాయి అంతే. ఈ బిల్లు ఏంది, కథ ఏంది ఒక్కసారి చూద్దాం. ఇక్కడ ఆర్టికల్ 130ని సవరిస్తూ ఏది కేంద్ర ప్రభుత్వం బిల్లు తీసుకొచ్చింది. అంటే దీంట్లో సవరణ అంటే దీంట్లో చాలా అంశాలు ఉన్నాయి. రాజ్యాంగంలోని ఆర్టికల్ 75, ఓకే రైట్, భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 164, తర్వాత భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 129, ఒక్క నిమిషం ఇప్పుడే చెప్తా, 139, సారీ 139 AA. ఏంటి ఇవి ఏంటి అంటే, భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 75 ఏంటంటే ప్రధానమంత్రుల నియామకం, మంత్రిమండలి నియామకం అది రాష్ట్రపతి చేత నిర్వహించబడేటువంటి. ఆర్టికల్ 164 ఏంటంటే రాష్ట్రంలో రాష్ట్ర ముఖ్యమంత్రిని గవర్నర్ నియమించడం, మంత్రులను కూడా నియమించడం, మంత్రిమండలి అంతా గవర్నర్ చేతుల్లో పనిచేయడం అనేటువంటిది ఇది. ఇక ఆర్టికల్ 139కి సంబంధించి నేరారోపణలు ఎదుర్కొనేటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో, ఎవరైతే ప్రజాప్రతినిధులైనా కానీ, మంత్రులు కానీ, ఎమ్మెల్యేలు కానీ, ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి ఎవరైనా సరే. అయితే దీంట్లో ఈ ఆర్టికల్ 139 ఏం చెప్తా ఉంది, 130కి పోదాం కానీ 139 ఢిల్లీలో అసెంబ్లీ, గవర్నర్ అనే అంశాలు. ఎందుకు ఢిల్లీకి సపరేట్గా అంటే, ఢిల్లీ కేంద్ర పాలిత ప్రాంతము, అక్కడ లెఫ్టినెంట్ గవర్నర్ ఉంటారు, కానీ అసెంబ్లీ ఉంటుంది, రాష్ట్ర హోదాతో కూడినటువంటి కేంద్ర పాలిత ప్రాంతం కాబట్టి ఈ అంశం ఉంటుంది. అయితే ఇక్కడ మంత్రుల నియామకం, ముఖ్యమంత్రుల నియామకం వీటన్నిటిని సవరిస్తూ దీంట్లోనే అవినీతికి పాల్పడితే తొలగించి పదవి చిత్తులను చేసేటువంటి కార్యక్రమం ఉంది. దీంట్లో ఇప్పుడు ఆర్టికల్ 130ని తీసుకొచ్చారు. 130 సవరణ చేసి నిన్న ఏం పెట్టిరు బిల్లు అని అంటే, ఇప్పుడు వీళ్ళున్నట్లో మొన్న అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్ అయింది కదా. అరవింద్ కేజ్రీవాల్ ఢిల్లీ సీఎంగా ఉండి జైల్లో ఉన్నాడు. మనీష్ సిసోడియా ఉన్నాడు అప్పుడు, వాళ్ళు వేరు. సీఎంది తీసుకుంటే అరవింద్ కేజ్రీవాల్ పైన ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఆరోపణ చేసింది లిక్కర్ స్కామ్లో ఉన్నాడు అని చెప్పి ఆయనను జైలుకు పంపింది. సో ఆయన లిక్కర్ స్కామ్లో ఉన్నాడా లేదా, నేరం చేసిండా లేదా అనేది కోర్టులు నిరూపించాలి, రుజువు అయిన తర్వాత కోర్టులు నిరూపించాలి. కానీ ఇప్పుడు తెచ్చిన బిల్లు ఏంటంటే కోర్టులతో పని లేదు. నిన్ను ఈడీ అరెస్ట్ చేసి 30 రోజులు జైల్లో పెట్టింది కదా, బస్ నువ్వు నీ పదవి పోయినట్టే. జస్ట్ ఆరోపణ చేస్తే అయిపోయా, ఆరోపణ చేస్తే నీ పదవి పోయినట్టే, గతే అంతే. 30 రోజులు బెయిల్ రాకుండా ఆపగలిగితే నీ పదవి పోయినట్టే. ఇగో ఇంతటి దుర్మార్గమైనటువంటి బిల్లు. దీని ద్వారా ఇప్పుడు కేంద్రం ఏం చేస్తుంది, అక్రమ కేసులు పెట్టే ప్రయత్నం చేస్తుంది. కేంద్రం ఏం చేస్తుంది, రాష్ట్రాలు విపక్షాలు ఉన్నాయి కదా, విపక్ష ప్రభుత్వాలు ఉంటాయి కదా రాష్ట్రాల్లో, ఈ విపక్ష ప్రభుత్వాలకు
ఏం చేస్తుంది కేంద్రం? సపోజ్ ఇక్కడ రేవంత్ రెడ్డి గారు ఉన్నారు, సరే ఆయన అంటే ఆర్ఎస్ఎస్ మనిషి, జర మోడీకి దగ్గర, అది వేరే అనుకో. ఇక్కడ తమిళనాడులో స్టాలిన్ ఉన్నాడు. తమిళనాడులో ఉన్నటువంటి స్టాలిన్ పైన ఈడీని తోలిచ్చి ఒక తప్పుడు కేసు పెట్టి, ఈడీని తోలిచ్చి ఒక తప్పుడు కేసు పెట్టి ఒక 30 రోజులు జైల్లో పెట్టింది అనుకో, ఆయన ముఖ్యమంత్రి పదవి పోతుంది. ఇక నేరం రుజువైందా కాదేదా, నేరం రుజువైందా కాలేదా ఇంకా లెక్కనే లేదు, ఇక అవసరం లేదు. అంటే కేంద్రం తలుసుకుంటే రాష్ట్రాలన్నీ కూడా ప్రభుత్వాలు మార్చేయచ్చు, ఉన్నోని గద్దె దించవచ్చు, ఏదైనా చేయొచ్చు, న్యాయ వ్యవస్థతో ఎలాంటి సంబంధం లేకుండా. ముఖ్యమంత్రిని తీసుకొని జైల్లో పెట్టొచ్చు. ముఖ్యమంత్రిని తీసుకుపోయి జైల్లో పెడితే కథమే 30 రోజులలో పోతుంది కథం. అయితే ఇక్కడ ఈ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి బిల్లు ద్వారా ఏం జరుగుతుందంటే, సపోజ్ ఒక నరేంద్ర మోడీ గారు ఒక స్టాలిన్ పైన ఈడీ కేసు పెట్టిండు. ఈడీ కేసు పెట్టి ఏం చేసిండు, అది ఆయన వెంటనే ఏది బెయిల్కి అప్లై చేసుకుండు, హైకోర్టుకు పోయిండు. హైకోర్టుకు పోయి బెయిల్ పెట్టుకుండు అనుకో, బెయిల్ కోసం పిటిషన్ పెట్టుకుండు, ఇది తప్పుడు కేసు అని బెయిల్ కోసం పిటిషన్ పెట్టుకున్నాను అనుకో. అయితే ఇక్కడ ఉన్నటువంటి జడ్జి గారిని కేంద్ర ప్రభుత్వం ఇన్ఫ్లుయెన్స్ చేసింది అనుకుందాం. జడ్జిని మేనేజ్ చేసింది, అతనికి బెయిల్ ఇవ్వద్దు 30 రోజుల దాకా అని మేనేజ్ చేసింది అనుకుందాం. అప్పుడు 30 రోజులు ఈ బెయిల్ పిటిషన్ ఏంగానే కరెక్ట్గా వారం లోపల విచారణ జరుగుతుంది. వారం లోపు విచారణ జరిగిన తర్వాత జడ్జి గారు ఇద్దరి వాదనలు వింటాడు. ఇద్దరి వాదనలు విన్న తర్వాత తీర్పును రిజర్వ్ చేస్తున్నా అంటాడు. అంతే. ఈ తీర్పును 30 రోజుల కంటే ఎక్కువ రిజర్వ్ చేసింది అనుకో, 30 రోజులు దాటి 31 రోజు అయిందంటే కథం పదవి పోతుంది. అంటే ఒక వ్యక్తి తలుసుకుంటే ఈ రాష్ట్రంలో ప్రభుత్వం కూలిపోతుంది. అయితే గతంలో ఇట్లా లేకుండే నిరూపణ కావాలి, కోర్టులు నిరూపించాలి దోషి అని. కానీ ఈ ఆర్టికల్ 130 ద్వారా 5 సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ, 5 సంవత్సరాల పైన ఉంటే కథం, ఇక అంతకంటే ఎక్కువ శిక్షార్హమైన నేరాలలో అరెస్ట్ అయితే, శిక్షార్హమైన నేరాలలో అరెస్ట్ అయి 30 రోజుల పాటు జైల్లో ఉంటే పదవి పోతుంది. చాలా ఈజీ, అది పెద్ద విషయమే కాదు. ఇప్పుడు అనవసరంగా కేసు పెట్టారు మన మీద. ఇప్పుడు ఇది కేంద్ర ప్రధానమంత్రికి వర్తిస్తుంది, కేంద్ర మంత్రులకు వర్తిస్తుంది. ఆ తర్వాత ప్రధానమంత్రి కేంద్ర మంత్రులు వాళ్ళ మీద వాళ్ళు చేసుకోగలుగుతారా? వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు. కాబట్టి కేంద్ర ప్రభుత్వానికి ఏం పెద్దగా ముప్పు లేదు. ముప్పు ఉన్నదల్లా రాష్ట్రాల ప్రభుత్వానికి. ఇది సమాఖ్య ప్రభుత్వం మనది. ఈ సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధం ఇది. రాజ్యాంగబద్ధంగా రాజ్యాంగాన్ని మొత్తం తుంగలో దొక్కే కుట్ర అని చెప్పి నిన్న విపక్షాలు గందరగోళం సృష్టించినాయి పార్లమెంట్లో. ఈ బిల్లు అత్యంత ప్రమాదమైంది అనేది స్పష్టంగా అర్థమవుతుంది. దీనివల్ల నువ్వు అస్థిరపరచదలుచుకుంటే కథంగా అనుకుంటే చేరితే ఏరు, లేకపోతే నేను జైలుకు పంపి నీ పదవి తీసేస్తా, 31 రోజుల లోపల పెడతా నిన్ను. ఇదివరకు ఎట్లుండే, నువ్వు నా మీద కేసు పెడితే పెట్టుకొని న్యాయస్థానంలో తెలుసుకుంటా అనేది. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. 30 రోజుల పాటు నువ్వు జైల్లో కస్టడీలో ఉన్నావంటే చాలు. దీనికి ఏ సిద్ధాంతం మీద తీసుకొచ్చిరు దీన్ని అంటే, నిరపరాధిత్వ ఊహితం అనే ఏది ఊహించడం, ఇతడు తప్పు చేశాడా లేదా అనేటువంటిది ఊహించి ఖతం చేసిరు దీన్ని. ఇక ఏం లేదు. ఇక ఈ దేశంలో రాజకీయాలు కేంద్ర ప్రభుత్వం చేస్తుంది, రాష్ట్ర ప్రభుత్వాల చేతుల్లో రాష్ట్ర ప్రభుత్వాల చేతుల్లో లేదు. అయిపోయింది. ఇక ఈ బిల్లు జాయింట్ పార్లమెంటరీ కమిటీకి పంపినట్టున్నారు, ఏమైతుందో చూడాలి. కానీ ఇది అత్యంత ప్రమాదకరమైనటువంటి అంశాన్ని భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం తెర మీదకి తెచ్చింది. మొన్నటి వరకు ఎన్నికల సంఘాన్ని వాడి ఏదైనా చేయొచ్చు అనుకుంది, అది బహిర్గతం అవడంతో రెండో అస్త్రాన్ని వాడింది. మళ్ళీ ఈ అస్త్రాన్ని వాడింది. ఈ రకంగా దేశంలో ఉన్నటువంటి రాష్ట్రాలన్నింటినీ తమ గుప్పిట్లో పెట్టుకోవడం కోసం వాడినటువంటి ఒక అస్త్రం. తద్వారా న్యాయ వ్యవస్థకు ఉన్నటువంటి స్వతంత్రత దెబ్బతింటుంది, స్వతంత్ర ప్రతిపత్తి పోతుంది. ఇంకేముంది, సుప్రీంకోర్టు మేము కదనా ఆయన దొంగతనం చేసినా లేదా తెలిసే నువ్వేవడమా పక్క జరుగు, ఇక్కడ మేము పెట్టుకున్నామా, ఇక్కడ 30 రోజులు పోతే కథ పీక్ అవతల భారేస్తాం. ఇగో ఇది కథ. ఇప్పుడు జైల్లో ఉన్నప్పుడే ఇంకో పీటీ వారెంట్ ఇచ్చేసి తర్వాత అయిపోయి కథం ఇంకో 4 కేసులు పెట్టి అట్లా చేయడం వల్ల అది కూడా జరుగుతుంది. అంటే ఇది కేంద్ర మంత్రులు రాష్ట్ర మంత్రులే కాదు, ఎమ్మెల్యేలకు కూడా వర్తిస్తుంది. ఇది ఎమ్మెల్యేలకు, ఎంపీలకు, ఎమ్మెల్సీలకు అందరికి వర్తిస్తుంది. అంతే. తద్వారా ఏం జరుగుతా ఉంది, నచ్చని వాడిని పదవిలో వాడు ప్రజల దగ్గర గెలిచి వచ్చినా సరే
వాళ్లకు కేంద్ర ప్రభుత్వానికి నచ్చకపోతే లేదంటే రాష్ట్ర ప్రభుత్వానికి నచ్చకపోతే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఉన్నారు, రేవంత్ రెడ్డి గారు నన్ను జైలుకు తోలి 30 రోజుల లోపల ఇస్తే నా పదవి పోతుంది. అట్లా అటువంటి పరిస్థితి ఇదే బిల్లు అన్నట్టు. ఇగో ఈ బిల్లు అత్యంత ప్రమాదకరమైనటువంటి బిల్లును అమిత్ షా గారు నిన్న ప్రవేశపెట్టాడు. అందుకోసం విపక్షాలన్నీ గగ్గోలు పెట్టినాయి. ఒకవేళ ఇప్పుడు వాస్తవానికి దీని వెనకాల కథ ఏంది, ఎందుకు తీసుకొచ్చారు ఇది అనంటే, ఫస్ట్ ఎన్నికల సంఘంతో ఈ దేశంలో గేమ్ ఆడొచ్చు అనుకున్నారు. ఎన్నికల సంఘం లెక్క బయటపడడంతో, ఎన్నికల సంఘం ఓట్ చోర్ చేసిందని ప్రజల్లో ఎన్నికల సంఘం భాగవతం అంతా బయటపడడంతో రెండో ఆప్షన్గా ఇది తీసుకొచ్చారు. రెండో ఆప్షన్కి ఇది తీసుకొచ్చి అచ్చా ఎన్నికల సంఘం కాడ అడ్డుకుంటామా, ఎన్నికల సంఘాన్ని దొరకబట్టి కదా, చలో మిమ్మల్ని ఈడ దొరకబడతామని చెప్పి ఈ బిల్లు తీసుకొని వచ్చారంట. ఇది అత్యంత ప్రమాదకరమైంది. ఇది ప్రజాస్వామ్యానికి పెనుముప్పు లాంటి బిల్లు ఇది. ఇగో ఈ విధానాన్ని భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ ప్రభుత్వం ఎంచుకుంది. తద్వారా ఇప్పుడు కోర్టులతో సంబంధం లేదు, జడ్జి గారితో సంబంధం లేదు, ఎవరితో సంబంధం లేదు. 10 పోవాలనుకుంటే పోతుంది గంతే. డిక్టేటర్‌షిప్‌కి వస్తుంది. ఇది అత్యంత ప్రమాదకరమైనటువంటి బిల్లు. ఈ బిల్లు ద్వారా ఎలాంటి ప్రమాదాలు ఉన్నాయో పత్రికలు ఏం చెప్తా ఉన్నాయో ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. ఈనాడు దినపత్రిక ఏం చెప్పాడు, మనం అరెస్ట్ చేసినప్పుడు నేను అది జడ్జి గారిని అడిగిన, మేడం వీళ్ళంతా తప్పుడు కేసులు పెట్టిరు, వీళ్ళు దొంగలు, అసలు పోలీసులు వీళ్ళే తప్పుడు కేసు పెట్టినరు, ఇది కరెక్ట్ కాదు, మీరు అసలు యాక్చువల్గా మీరు అట్లా తీసుకోవద్దు, నన్ను రిమాండ్ పంపించొద్దని అడిగిన. అడిగితే సుదర్శన్ మీరు అడ్వకేట్ని పెట్టుకోండి, తర్వాత అడ్వకేట్ని పెట్టుకున్న తర్వాత బయట తీసుకొచ్చుకోవాలి, కానీ ఇప్పుడు అట్లేం ఉండదు, అంతే కాదు. దాని ఆరోపణ, జస్ట్ ఆరోపణ.